ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. అరుణానంద స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు మనము ఒక చక్కని పాటని చెప్పుకోబోతున్నాం. ఈ పాటకి విజయనగరం జిల్లా గుంకలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి వెలమల శ్రీనివాసరావు గారు ధర్మదాత అనే చిత్రం నుండి జోలాలి జోలాలి అనే పాట వరుసలో ఆధ్యాత్మికంగా ఒక తత్వగీతాన్ని వ్రాయమని కోరారు. అతని కోరిక మేరకు దాన్ని రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాట సందర్భాన్ని, దాని భావాన్ని చెప్పుకొని అప్పుడు మనము పాటని పాడుకుందాం. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తాడు భగవానుడు. ఆ విశ్వరూపాన్ని యజ్ఞాలు చేయడం వల్ల కానీ, దానం చేయడం వల్ల కానీ, తపస్సు చేయడం వల్ల కానీ, వేదాలు చదవడం వల్ల కానీ పొందడం జరగదు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు నువ్వు చూసావే ఈ స్వరూపాన్ని, వీటి వలన కుదరదు అని. నాహం వేదైర్న తపసా నా దానేన నా చేజ్యయా శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యదా. ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యదా. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఈ యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నవే, దీనిని వేదాలు నాహం వేదైన తపస నా దానేన నా చేజ్యయ శక్య అంటే ఈ నాలుగింటి వేదాలు చదవడం వల్ల కానీ, తపస్సు చేయడం వల్ల కానీ, దానం చేయడం వల్ల కానీ, యజ్ఞయాగాలు చేయడం వల్ల కానీ శక్యము కాదు అని చెప్పడం జరిగింది. మరి దేని వల్ల శక్యం అవుతుంది అంటే ఒక్క భక్తి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి తర్వాత శ్లోకం చెప్పారు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఇప్పుడు ఇటువంటి నా యొక్క స్వరూపాన్ని చూడడానికి భక్తి కలిగి ఉండాలి. అట్టి ఎలాంటి భక్తి? అనన్య భక్తి. భక్త్యా త్వనన్యయా అన్నాడు. అంటే భక్తి అనేది అనన్య భక్తి. ప్రపంచంలోని ఇతర విషయాలనేవి కోరుకోకుండా ఒక్క భగవంతున్నే మాత్రమే కోరుకుంటే అది అనన్య భక్తి ఉంటుంది. అలాంటి అనన్య భక్తి చేత మాత్రమే జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం అంటే ముందు తెలుసుకోవడం జరుగుతుంది, ఆ తర్వాత అతన్ని భగవంతుని చూడడం జరుగుతుంది, ఆ తర్వాత అతనిలో ప్రవేశించడం జరుగుతుందని కృష్ణ భగవానుడు మనకు చెప్పారు. మరి భక్తి కలిగి ఉండేవాడు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటే తాను చేయవలసినటువంటి భగవంతుడు అట్టి భక్తుడిని పట్టించుకుంటాడు లేక శ్రద్ధ చూపిస్తాడు అనే విషయాన్ని మనకి ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే అనన్యాశ్చింతయంతో మాం, అన్య చింతన లేకుండా మరొక ప్రకృతిలో ఉన్నటువంటి, సృష్టిలో ఉన్నటువంటి, జగత్తులో ఉన్నటువంటి వేరొక వస్తువుపై ఆలోచన లేకుండా ఒక్క భగవంతుని యందే చింతన కలిగి ఒక్క భగవంతున్నే ఆలోచిస్తూ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ జనులైతే పర్యుపాసతే ఎడతెగక ధ్యానం చేస్తూ ఉన్నారో అలాంటి వారు తేషాం నిత్యాభియుక్తానం, అటువంటి నిరంతరము నాయందే నిష్ట కలిగి ఉన్నటువంటి వారి యొక్క యోగం క్షేమం వహామ్యహం,
యోగం క్షేమం వహిస్తాను. యోగం అంటే మనకి లేని, భక్తుడికి అవసరమైనది తన దగ్గర లేని వస్తువుల్ని తీసుకురావడము, అంతేకాక భక్తుడి నుంచి ఇవేవి పోకుండా రక్షించడం, క్షేమంగా అతన్ని చూసుకోవడం. ఈ 2 పనులు పరమాత్మ చేస్తాడు. ఒక్క పని నువ్వు చేస్తే నిరంతరం అన్య చింతన లేకుండా భగవంతుని మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటే, అలాంటి ఆత్మనిష్ట కలిగిన వానికి, భగవంతుని నిష్ట కలిగిన వానికి పరమాత్మ ఎప్పుడు కూడా యోగం క్షేమం వహామ్యహం, నేను వహిస్తాను, అతని తోలక బాధ్యతలన్నీ నేను వహిస్తాను, అతని గురించి శ్రద్ధ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. సముద్రం మీద అంతటా గాలి ఉంటుంది, పడవలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎవరి పడవకైతే తెరచాప కడతారో ఆ తెరచాప ఉన్న పడవ వేగంగా తొందరగా ఒడ్డుకి చేరుతుంది. తెరచాప కట్టని పడవ వాళ్ళ సొంత రెక్కల మీదని తెడ్డి వేసుకుంటూ తోసుకుంటూ రావాలి. అలాగే మనము నిరంతరము పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ ఎవరైతే పరమాత్మ గురించి భక్తితో ఉంటారో, భగవంతుని గురించి భక్తితో ఉంటే వాళ్ళకి భగవంతుని సపోర్టు, శ్రద్ధ ఉంటుంది. భగవంతునికి అందరూ కూడా ఈ పడవలు తెరచాప వేయని వాడు పడవ ఎలాగైతే సొంత రెక్కల మీద రావాలో, ఈ భక్తి లేని వాడు కూడా జనన మరణ చక్రాల్లో తిరుగుతూ తన కర్మఫలాలని అనుభవిస్తూనే ఉండాలి తప్ప అతను ఈ సంసార సాగరాన్ని దాటలేడు, ఎప్పటికీ దాటలేడు. అంచేతని మనము భక్తుడు అయితే చాలు, భగవంతుడు తన యందు శ్రద్ధ చూపించి తనని జనన మరణ చక్రం నుంచి తప్పించి సంసార సాగరాన్ని దాటించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాడు అన్న విషయాన్ని ఈ పాటలో మనము చెప్పుకోవడం జరిగింది. ఈ పాటలో ఉన్న భావం ఏమిటంటే, ఇప్పుడు భక్తుడు అనేవాడు ఎట్లా ఉండాలి అంటే భగవంతుని స్మరిస్తూ స్మరణకర్తగా ఉండాలి. అలాగే భగవంతుని ధ్యానం చేస్తూ అనుభవాన్ని తెచ్చుకోవాలి. భుక్త అంటాం, అనుభవానికి ధ్యాన భుక్త, ధ్యానంగా భుక్తగా అనుభవిస్తూ ఉండాలి. ఇలా అనుభవిస్తూ హృదయం నిండా పరమాత్మనే నింపుకోవాలి, పరమాత్మ సిక్తమైపోవాలి. అలా పరమాత్మతో హృదయం నిండిపోయిన వాడు ప్రాపంచికమైనటువంటి పనులు చేస్తున్న భగవద్ భజన, భజన అంటే సేవ, భగవంతుని సేవయందు రక్తి కలిగి ఉంటాడు. ఇది భక్తుడి యొక్క ప్రవర్తన అన్నమాట. ఈ విధంగా భక్తుడు ఉంటే అలాంటి భక్తుడి గురించి భగవంతుడు ఎలా పట్టించుకుంటాడంటే, నువ్వు ఆనంద స్వరూపుడివే, నీకు ఒకప్పుడు కూడా దుఃఖము లేదు, అయితే ఈ యొక్క నిస్సారమైనటువంటి సంసారంలో నువ్వు మునిగిపోతున్నావు, అలాగే నువ్వు మునిగిపోవడం నేను చూడలేను. అంతేకాక నువ్వేం చేసావంటే అజ్ఞానం వలన నన్ను నువ్వు మర్చిపోయావు, కానీ నేను ఎప్పటికీ నిన్ను ఒక్క క్షణం కూడా మరిచి నేను ఉండలేను అని పరమాత్మ చెప్తూ, మన ఈ జనన మరణ చక్రానికి జీవుడు బంధింపబడ్డానికి కారణం ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి సత్వ రజస్ తమో గుణములు. ఈ 3 గుణాలు కూడా ప్రకృతి యొక్క శక్తులు అన్నమాట. ఈ 3 శక్తుల్లో పెట్టి మనం ప్రకృతి జీవుణ్ణి బంధిస్తుంది. ఈ భగవంతుడు ఇట్టి భక్తుడిని నేను బంధించలేను అంతే అని చెప్తాడనమాట. త్రిగుణాలలో భగవంతుడు భక్తుడిని బంధించకుండా చూస్తాడు. అంతేకాకుండా మనం ఊగిసలాడుతూ ఉంటాం, నేను నాది, నేను అంటే ఈ శరీరం నేననేది అహంకారము, నాది అనేది మమకారం. ఈ అహంకార మమకారాల మధ్యనే మనం ఊగిసలాడుతూ ఉంటాము. ఇలా మమకారాల ఉయ్యాలలో ఊగిసలాడకుండా నేను చూస్తాను, నిన్ను ఉంచలేను అందులో అని చెప్తాడు. అంతేకాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను, అంతేకాకుండా అలా కాపాడుకొని చివరికి
నిరుపమాన అంటే దేనితోని సరిపోల్చినటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి ఆత్మలో తనలో కలుపుకుంటాడనమాట. దీన్ని మనం ఇప్పుడు పాట రూపంలో చెప్పుకుందాం. ఓ భక్త, ఓ భక్త, భక్త నా స్మరణ కర్త, భక్త నను ధ్యాన భుక్త, భక్త పరమాత్మ సిక్త, భక్త నా భజన రక్త. ఓ భక్త, ఓ భక్త, ఆనంద కిరణాలు వెలిగేటి మోము నిస్సార సంసారిగా చూడలేను. ఆనంద కిరణాలు వెలిగేటి మోము నిస్సార సంసారిగా చూడలేను. అజ్ఞాన కారణమున నను మరచెగాని, అజ్ఞాన కారణమున నను మరచెగాని, నిను మరిచి క్షణమైన నేనుండగలనా, నిను మరిచి క్షణమైన నేనుండగలనా. ఓ భక్త, ఓ భక్త. త్రిగుణాల బంధాల నిన్నుంచలేను, మమకార ఉయ్యాలలుగించలేను. త్రిగుణాల బంధాల నిన్నుంచలేను, మమకార ఉయ్యాలలుగించలేను. కను పాపలా నిన్ను కాపాడుకోనా, కను పాపలా నిన్ను కాపాడుకోనా, నిరుపమానాత్మలోన నిన్ను కలుపుకోనా, నిరుపమానాత్మలోన నిన్ను కలుపుకోనా. ఓ భక్త, ఓ భక్త, ఓ భక్త, ఓ భక్త. హరి ఓం.